उठो 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 హలో రై సేఫా? అంతా సేఫ్ భాయ్. ప్రతి గంటకి వెహికల్ మారిపోండి. ఎవరి దగ్గర ఫోన్ ఉంచుకోవద్దు. హైదరాబాద్ చేరే వరకు జాగ్రత్త. వాడు దొరికాక నాకు టచ్ లోకి రండి. मैं देख लूंगा भाई. कपड़े बदल लो. వివాదంలో ఉన్న ఈ భూములన్నీ నీరూరు గ్రామ రైతులకే చెందాలని వన్ మ్యాన్ కమిషన్ కృష్ణమూర్తి కమిటీ నిర్ధారించింది. కానీ ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న 2300 మంది గ్రాడ్యుయేట్స్ అక్కడ ఫ్యాక్టరీ కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ జత చేసి రిప్రజెంటేషన్ కూడా పంపించారు. మిలాద్ సడన్ గా వీళ్ళు ఎక్కడి నుంచి ఊడిపడ్డారు? నీరూరు గ్రామానికి వీళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళు అక్కడ గ్రాడ్యుయేట్స్, వాళ్లే కదా భవిష్యత్తు. వాళ్ళని కాదని మనం ఏమీ చేయలేం. ఆ రిప్రజెంటేషన్ ఫేక్ అయి ఉండొచ్చు కదా. ఈ రిప్రజెంటేషన్ ఫేక్ అని మీకు అనిపిస్తే నిరూపించండి. మీకు 5 వర్కింగ్ డేస్ టైం ఇస్తున్నా. ఇంకా ఈ కేసుని ఎక్స్టెండ్ చేయలేం. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. శంకర్, డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్. వీళ్ళలో ఒక్కడు కూడా ఇండియాలో లేడు. ఇవిగో ఈ 50 మంది ఫోన్ నెంబర్లు మాత్రం సంపాదించా. హలో, ఎవరు? నేను శంకర్. నీరూరు శంకర్ అన్నా. అన్నా, మాది మీ పక్కనే చక్రాయపాలెమన్నా. చెప్పన్నా. నారాయణ, నువ్వు కూల్ డ్రింక్ ఫ్యాక్టరీని సపోర్ట్ చేస్తూ సంతకం చేసావా? లేదన్నా. మరి నీ ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్ అన్ని చూపిస్తున్నారు. అవునా? నేను కార్పొరేట్ కంపెనీ కాంట్రాక్ట్ పని మీద వచ్చానన్నా. ఖాళీ పేపర్ల మీద సంతకం పెట్టించుకుని నా కార్డు, సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారన్నా. ఆ విషయం హైదరాబాద్కు వచ్చి కోర్టులో చెప్పగలవా? నా పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉందన్నా. 4 ఏళ్ళు కాంట్రాక్ట్. అప్పుడు దాకా ఎవరన్నా అయితే రాలేవా? రానివ్వరన్నా. శంకర్, నువ్వెన్ని ఫోన్లు చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఇది మా కార్పొరేట్ నెట్వర్క్. ప్రపంచమంతా ఉంది. ఆ సాలిగూడులో చిక్కిన చిన్న పేడ పరుగు నీ నీరూరు కాపాడుకోలేవు. రాయ్ కార్పొరేట్, నువ్వు సాలిగూడు అన్నావే, దాని మా ఊళ్ళో బూజ్ అంటారు. చీపురు కడతో దులిపాతులు పారేస్తాం. చూస్తావుగా, అన్ని దేశాల్లో ఉన్న సాక్ష్యాలు ఎగురుకుంటూ వస్తాయి. రప్పిస్తా. పడ్డావుగా, దెబ్బ తెలియట్లేదా? బయట నవ్వుతున్నారు. సముద్రం వెనక్కి వెళితే ఒడ్డు నిలబడి నవ్వకూడదురా. తిక్కరేగిందంటే అదే సముద్రం సునామీలా మారి ముంచేస్తది. అడ్రస్ లేకుండా కొట్టుకుపోతావు. ఏయ్, ఇవి కార్పొరేట్ పాలిటిక్స్, తట్టుకోలేవు. గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసి తట్టుకున్న గుండెరా ఇది. వాటితో పోలిస్తే నీ పాలిటిక్స్ ఎంత? చిటికిని వేలి మీద వెంట్రుకంత. పీకావతల పారేస్తా. ఏంట్రా నీ ధైర్యం? నేనేరా నా ధైర్యం. ఎంత కాలితే అంత వెలుగుతా. నేను అనుకున్నది సాధించేంత వరకు రగులుతూనే ఉంటా. పారాడే వయసు నుంచి పోరాడడం నా లైఫ్ స్టైల్ రా. ఆ నవ్వే వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఏడ్చే రోజు వస్తుందని. చల్ చల్. టైంకి రావడానికి కదా స్కూల్ సెక్రటరీ వస్తాను లేవా? పెట్టాయి. ఎక్స్క్యూజ్ మీ, మినిస్టర్ గారిని కలవాలి. లోపల నాడయ్యా. సరే, కలుద్దాం పదండి. ఆ లోపల కాదు, ఈ లోపల. ఎంతసేపు ఉన్నాను? 50 సెకండ్ సార్. బాగా ప్రాక్టీస్ చేయాలయ్యా. మీరు నీరూరు రైతులు అండి. తెలిసిందయ్యా, 2300 మంది మీకు ఎగనెస్ట్ గా ఉన్నారంటగా. అదంతా మోసం సార్. మీరు విదేశాల్లో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించాలి. ఆలోచించి చెప్తా. బాగా డెప్త్ గెలిచి ఇచ్చానయ్యా. ఏ రూటు కనబడలే. మీరు వెళ్ళండి. అయ్యా, ఇదిగో, మీరు ఇలా ఇబ్బంది పెట్టారనుకో, ఇంకా డెప్త్కి వెళ్ళిపోతాను. వెళ్ళకండి, పోతారు. ఏంటి ఎగస్టాలా? రే, వీళ్ళని బయటకి ఎండేట్రా. అక్కర్లేదు, తొందరలో జనమే మిమ్మల్ని గెంటేస్తారు మీ కుర్చీల్లోంచి. పదండి. ఏంటి సార్ మీరు ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగిన పాత న్యూస్ కి కొనసాగింపడుతారు? ఏదైనా హాట్ న్యూస్ చెప్పండి. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఇంకో ముగ్గురిని చౌకొప్పించండి. లైవ్ ఇద్దాం, పెద్ద సెన్సేషన్ అవుతుంది. కాలర్ పట్టుకున్నా, కాళ్ళు పట్టుకున్నా, మీడియా కావాల్సిన సెన్సేషన్. సావులు కావాలని అర్థమైపోయింది. మనలో 6 పోబట్టేగా ఈడదాకా వచ్చింది. ఇంకో 4 పోతాం, మన కోసమేగా. ముసలాళ్ళం ఉంటే 3-4 ఏళ్ళు. కాస్త ముందు పోతే రేపు అనేది రావాలంటే ఈరోజు వెళ్ళిపోవాలి. చచ్చిపోతాం అయ్యా.
చస్తేనే సాయం చేస్తారా? శవాలకి సాయం అవసరమా? ఒక పల్లెటూరికి కష్టం వస్తే ఒక్కడు కూడా స్పందించడు. వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా, కందిపప్పు దగ్గర నుంచి కరివేపాకు దాకా, మినప నుంచి మిరప దాకా అన్ని ఆ పల్లెటూరు నుంచి రావాలి. కానీ ఆ పల్లెల కష్టాలు మాత్రం ఈ పట్టె వాళ్ళకి అక్కర్లేదు. 24 గంటల కుళాయిలో నీళ్లు చూసేవాళ్ళు మన కళ్ళల్లో నీళ్ళెందుకు చూస్తారయ్యా? చూడాలి. వాళ్ళు చూడకపోతే మనం చూపించాలి. రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ జంట నగరాలకి నీళ్లుండవు. లోకల్ ఛానల్స్ నుంచి నేషనల్ ఛానల్స్ వరకు ఎందుకు రారో చూస్తాను. పండించే రైతుకు మండిస్తే ఆ మంట ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎలా చేస్తావు బాబు? చెప్తాను. లక్ష్మి, నాకు ఈ సిటీ బ్లూ ప్రింట్ కావాలి. నీళ్లు ఆపేస్తున్నాం. పైప్ లైన్ లో నీళ్లాపడం అంత తేలిక కాదు. మనం చేయగలమా? ఈ భూమి మీద మనిషికి మాత్రమే వచ్చే సందేహం చెయ్యగలమా అని. మనిషి మాత్రమే చెప్పగలిగిన సమాధానం చేసి చూపిస్తా. మనకి ఎవరున్నారయ్యా? మనం ఉన్నాంగా. మా వాళ్ళకి మేమే బరువు ఇక్కడ వదిలేశారు. ముసలాళ్ళం మా వాళ్ళు ఏమవుతుంది? స్వాతంత్రం కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాలినడకన నడిచినప్పుడు గాంధీ గారి వయస్సు 70 పైనే. మద్యపానాన్ని నిషేధించాలని ఈ తెలుగు నేల మీద ఉద్యమించినప్పుడు వావిలాల గోపాలకృష్ణ గారి వయస్సు 80 పైనే. దేశం కాని దేశం వచ్చి అనాథల్ని అక్కును చేర్చుకున్న మదర్ తెరీసా వయస్సు 87 ఏళ్లు. ఎవరి వయస్సు అయినా ఎంత? డేట్ ఆఫ్ బర్త్ కి డేట్ ఆఫ్ డెత్ కి మధ్య ఉన్న చిన్న గీత చెరిపేయండి. సీనియర్ సిటిజన్స్ అంటే బరువు కాదు, ఒక దేశం పరువు. నిలబడండి. చెప్పండి, నాతో పాటు ఎవరు నిలబడతారు? ఇంకా మీ తోటి వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, నమ్మి మీతో నడిచేవాళ్ళు అందరికీ ఫోన్లు చేయండి. తప్పకుండా వస్తారు. చాలా సంతోషం. ఇది యాజిటేషన్ కాదు, నిర్లక్ష్యం రోగం పట్టిన వ్యవస్థకి మనం ఇస్తున్న ఇంజెక్షన్. ముందు బాధ ఉంటుంది, తర్వాత బాగుంటుంది. ఇప్పటికే లేట్ అయిపోయిందిరా, జల్దీ నీళ్ళు వదలాలి. చూడు, ఎవరా వాళ్ళంతా? ఏమోరా. ఎవరై మీరు? హలో, పైప్ లైన్ లో మీకేమని లోపలికి ఎందుకు వెళ్తున్నారు? అడిగేది మిమ్మల్నేనయ్యా, మాట్లాడరే. నువ్వేనా లైన్ మ్యాన్వి? అవును సార్, ఉదయం 5 గంటలకే నీళ్ళు వదలాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది సార్. పైకి చూడవే సార్. ఎవరయ్యా లోపల? మిమ్మల్నే పలకరే. ఏం చేస్తారా మీరు లోపల? బయట రండి. వస్తారా నేను రమ్మంటారా? ఇదిగో, పోసుకోవడానికి పెట్రోలు, తీసుకోవడానికి అగ్గిపెట్ట. మొత్తం మేము 25 మంది ఉన్నాం. నువ్వు కూడా వస్తే 26. రా, కలిసిపోదాం. ఏమైందయ్యా? సార్, లోపల 25 మంది ఉన్నారు. అందరూ ముసలోళ్ళే సార్. పెట్రోల్ క్యాన్ చూపించి సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తున్నారు సార్. సార్ సిటీ మొత్తం వాటర్ బ్లాక్ చేశారండి సార్. ఇక్కడే కాదు, హిమాయత్ సాగర్, నిజాం సాగర్, సింగూరు, ఏ పైప్ లైన్ చూసినా ఇలాగ ఉన్నారండి సార్. ఈ రోజు సిటీలో నీళ్లు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరైనా బయటకు వచ్చారా? రాలేదు సార్. 50 కిలోమీటర్ల పైప్ లైన్ సార్. పగలగొట్టి ట్రై చేద్దామంటే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసిన వరకు సిటీలో వాటర్ ఉండదు సార్. చాలా రోజులు పడుతుంది. ఎవరై ఇదంతా చేస్తుంది? నీరూరు శంకర్ సార్. ఈ మందంతా ఆ ఊరులో ఉంటారు. రైతులకేం పోయే కాలం వచ్చిందయ్యా. ఇంత క్రిమినల్ గా ఆలోచిస్తున్నారు. రెస్పాన్స్ అదిరిపోయిందనా? ఆహా, న్యూస్ ఛానల్స్ అని ఇక్కడే ఉన్నాయి. అంతకంటే పెద్ద న్యూస్ ఏంటంటే
మీది కూడా ఒక న్యూసేనా అని ఎవరైతే మనల్ని హ్యాండిల్ చేశారో ఆ ఛానల్స్ అన్ని బయట వెయిటింగ్ అన్నా. ఇంగ్లీష్ ఛానల్స్ కూడా వస్తున్నాయి అన్నా. మంది ఇప్పుడు నేషనల్ ఇష్యూ. మనకు కావాల్సింది ప్రచారం కాదురా, పరిష్కారం. కదలాల్సింది మీడియా కాదు, జనం. అది రేపటి నుంచి మొదలవుతుంది, చూస్తూ ఉండు. ఏంద్ర దీని పాసుకురా నీళ్ళు అయిపోయినాయా? ఏంది అట్ట అరుస్తావా? ఇలా ఉన్నారేంటండి? సబ్బు రసుకున్నానే గబ్బుదానా, నీళ్ళు ఎందుకు అయిపోయినాయో చూడు. టీవీ పెట్టమంటారా సారు? నీ అబ్బా, ట్యాంకులో నుంచి వస్తాయి నీళ్లు, టీవీ నుంచి కారుతాయి ఆడనా? ఇప్పుడు నీళ్ళే పెద్ద న్యూస్ అయిపోయినాయి సారు. అబ్బా అరే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందేమో భయం వేస్తుందిరా. ఏ నాన్న? పేపర్ తో తుడుచుకొని మంట వచ్చేస్తుంది. ఒరే నాన్న, నీకు మంటే వస్తుంది, నాకు మీ బాబాయ్కి బ్లడ్ వచ్చేస్తుందిరా. ఏమే ఈసారి పిల్లలు టాయిలెట్కి వెళ్ళేటప్పుడు ఓ లీటర్ పాల ప్యాకెట్ ఇచ్చి పంపించు, స్మూత్ గా ఉంటుంది. పో నాన్న పో. ఒరే ఆ పాలు తాగావు, కడుక్కో. అన్న మనకు కూడా కొంచెం పాలు మిగల్చమని చెప్పాను. ఏమే రేపటి నుంచి 10 పాల ప్యాకెట్లు ఎక్కువ చెప్పు, నీతో కలిపి నలుగురం కదా. రెండవ రోజుకు చేరిన నీళ్ల కష్టాలు. హైదరాబాద్ లో ప్లాస్టిక్ బిందెలకి ఫుల్ డిమాండ్. మూలన పడేసిన పాత బిందెలను బయటకు తీసి అపార్ట్మెంట్లపై విరుచుకు పడుతున్నారు నగరవాసులు. Hey, we may be poor but educated. Mind your tongue. మూడవ రోజు కూడా సిటీలో ఇదే పరిస్థితి. నీటి కోసం లూటీలు, దోపిడీ. 20 రూపాయల వాటర్ బాటిల్ ని బ్లాక్ లో 200 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సిచ్యువేషన్ మీద సిటీ జనాల స్పందన విందాం. ఆ పల్లెటూరు వాళ్ళ ప్రాబ్లమ్స్ కి మాకు సంబంధం ఏంటండి? మమ్మల్ని ఎందుకు హెరాస్ చేస్తున్నారు? అన్యాయం జరిగితే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఇలా పల్లెటూళ్ళు వదిలేసి మా పైపులో కూర్చుంటేలా? ఇవన్నీ సిటీ ఒపీనియన్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లోని పల్లెటూళ్ళు ఏమంటున్నాయో విందాం. బిందెలు పట్టుకుని 10 మైళ్ళు పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఆ కష్టమేదో మీకు తెలియాలే. వ్యవసాయానికి నీళ్ళేక కదయ్యా, ఉన్న ఊరుదులు పెట్టి ఈ సిటీకి వచ్చి ఇష్టం లేకపోయిన ఆటో నడుపుకుంటుంది. హలో లక్ష్మి. నిజంగా చాలా మంచి ఐడియా వేశావు. మొత్తం మీడియా అంతా మన మీదే ఫోకస్ పెట్టింది. నువ్వు ఇంకా మాట్లాడకుండానే ఇంతలా ఉందంటే అసలు నువ్వు రేపు మాట్లాడితే ఇంకెలా ఉంటుందో. థ్యాంక్ యూ. మీరంతా నన్ను నమ్మి నాతో ఉన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. నీ వెనకాలే ఉంటా. థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ. నీళ్లాపిన వాళ్ళందరూ నీరూరు గ్రామానికి చెందిన రైతులుగా గుర్తించారు. వీళ్లంతా వృద్ధాశ్రమంలో ఉంటూ ఈ క్రిమినల్ కార్యక్రమాలకి శంకర్ నాయకత్వంలో నీళ్లాపి నగరవాసులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. తీవ్రవాదుల కంటే దారుణమైన వ్యక్తులుగా నగరవాసులు వీళ్ల గురించే మాట్లాడుకుంటున్నారు. దీని మీద కమ్ ఆన్, హరి అప్, హమ్ జల్దీ నికల్నా హై. అన్నా రేపు ప్రస్తుతం మాట్లాడతానని చెప్పు. ఆ తర్వాత అందరి గుండెల్లో, ఆలోచనల్లో రైతుల కష్టాలు మాత్రమే ఉంటాయి. ఆ కార్పొరేట్ వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసిన అబద్ధపు సాక్ష్యాలకు వ్యతిరేకంగా జనమే పోరాడతారు. సరే అన్న.